హాయ్ ఫ్రెండ్స్, మాధురి టేస్టీ ఫుడ్. ఈరోజు మనము జిలేబీలు చేసుకుందాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. బొంబాయి రవ్వ, మైదా పిండి, పెరుగు, బియ్యం పిండి, బేకింగ్ సోడా, నిమ్మ చెక్క, బెల్లం, యాలకుల పౌడర్, మనం జిలేబీలు వేసుకోవడానికి బాటిల్, వాటర్. ఓకేనా ఫ్రెండ్స్, ప్రాసెస్ చేద్దాం. ఫస్ట్ బెల్లం పాకం పట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. బౌల్ పెట్టుకుందాం. 1 కప్పు మైదాకి 1 కప్పు బెల్లం, 2 కప్పుల బెల్లం వేసుకుంటున్నాను. 1 కప్పు వేసాను. 2 కప్పులు వేసాను. 1 కప్పు వాటర్ వేస్తున్నాను. 2 కప్పుల బెల్లానికి 1 కప్పు వాటర్ వేసాను. కలుపుకుందాం ఒకసారి. గులాబ్ జామ్ పాకం ఎలా పెడతామో అలా. పాకం వచ్చే వరకు ఇలా కలుపుకుందాం. బెల్లం అంతా కరిగిపోవాలి. చక్కెరతో కూడా చేసుకోవచ్చు. ఇవి బెల్లం జిలేబీలు చేస్తున్నా ఫ్రెండ్స్, ట్రై చేయండి ఒకసారి. పాకం వచ్చేసింది ఫ్రెండ్స్. కొంచెం ఇలా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా 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 రావాలి పాకం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుందాం. కలుపుకుందాం. రెండు మూడు చుక్కల నిమ్మరసం వేసుకుందాం. పాకం రెడీ అయిపోయింది. పక్కన పెట్టుకుందాం. 1 కప్ మైదా, బొంబాయి రవ్వ 1 స్పూన్, బియ్యం పిండి 1 స్పూన్. ఓకేనా ఫ్రెండ్స్, 2 స్పూన్స్ పెరుగు, పించ్ ఆఫ్ సాల్ట్, ఒక చిటికెడు ఉప్పు, కొన్ని వాటర్ వేసి కలుపుకుందాం. కొన్ని వాటర్ వేసి మిక్స్ చేసుకుందాం. ఉండలు లేకుండా కలిపేసుకుందాం. నేను కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నా ఫ్రెండ్స్. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కలర్ కోసం వేస్తున్నాను. మిక్స్ చేసుకుందాం. రెడ్, ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసిన. ఇప్పుడు కొద్దిగా బేకింగ్ సోడా వేసుకున్నాము, ఒక చిన్న టేబుల్ స్పూన్. కొద్దిగా నిమ్మరసం వేసుకుందాం. జిలేబీలు గుల్లగా రావడానికి. కలుపుకుందాం. పిండి మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కొంచెం మన దోశ పిండి లాగా ఇలా ఇలా వేస్తే ఇలా పడాలి. సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి, ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. కడాయి పెట్టుకుందాం. సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఒక 1/2 కిలో ఆయిల్ వేద్దాం. ఒక 1/2 కేజీ.
ఆయిల్ హీట్ అవనిద్దాం. ఆయిల్ హీట్ అయింది, జిలేబీ వేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలండి. టర్న్ చేసుకుందాం. చిన్న మంట పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. రెడీ అయిన జిలేబీలని ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా టర్న్ చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకుందాం. ఇలా జిలేబీలను ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న జిలేబీని తీసేసుకుందాం. ఇలా ఫాస్ట్గా వేసేసుకోవాలి, ఆయిల్ వేడెక్కుతుంది కదా. టర్న్ చేసుకుందాం ఒకసారి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. జిలేబీలు ఫ్రై అయిపోయి తీసేద్దాం. జిలేబీలు ఫ్రై అయిపోయి, బియ్యం వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి. బెల్లం పాకం వేడిగా ఉన్నప్పుడే జిలేబీని ఇంట్లో వేసేద్దాం, పాకం బాగా పీల్చుకుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇంక బాగా పాకం పట్టేలా కొంచెం
టర్న్ చేసుకుందాం. ఇలా పాకంలో వేసి డిప్ చేయాలి ఫ్రెండ్స్. క్రంచీగా టేస్టీగా బెల్లం జిలేబీలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి కామెంట్లో. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా ఫ్రెండ్స్? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.